నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు వేద సంస్కృతి యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య గోపి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గోపి గారు, అయోధ్యలో రామజన్మభూమి, రాముడు మళ్ళీ వచ్చేశారు. ఆ వైభవం మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం ఆ వైభవానికి. అయితే రాముడు వచ్చేశాడు, రామరాజ్య పరిపాలన జరగాలి అని అంటూ ఉన్నాం కదా. ఈ రామరాజ్య పరిపాలన ఒకప్పుడు జరిగినప్పుడు కానీ రామరాజ్య పరిపాలనలో విద్యా విధానాలు ఎలా ఉన్నాయండి? ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారాలు. రామరాజ్యం అనే దాన్ని మనం ఒక స్టాండర్డ్గా సెట్ చేసుకున్నాం. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ బాగుంది, అత్యద్భుతంగా ఉంది, వండర్ఫుల్, గ్రేట్ అనేదాన్ని ఒక స్టాండర్డ్స్ ఏదైతే సెట్ చేస్తామో, ఒక దేశము ఒక పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేదానికి రామరాజ్యం అనేదాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అంతకు మించింది ఉండదు అనేది. అయితే ఇక్కడ ఏ రాజ్యమైనా, ఏ సంస్కృతి అయినా, ఏ సమాజం అయినా పటిష్టంగా నిర్మాణం జరగాలి అంటే కొన్ని ప్రాథమిక పునాదులు అవసరం. ఆ పునాదుల్లో మొట్టమొదటిది విద్య. అవునండి. ఒక ఆయన చెప్తారు, మీరు ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏమీ చేయొద్దు, వాళ్ళని ఎగ్జామ్ హాల్లో కాపీ కొట్టించండి చాలు అని. ఆ దేశం నాశనం అయిపోతుంది అని. అంటే ఆ నేర్చుకునే విధానంలో ఏమి నేర్పిస్తున్నాము, ఎలాగ నేర్చుకుంటున్నాము, ఏ విధంగా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ప్రతి చోట అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే రామరాజ్యంలో మనకి సిబిఎస్ఈ స్కూల్స్ లేవు, గురుకులాలు. రామరాజ్యంలో ఏమున్నాయి? గురుకులాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి గురుకులాలు? గురుకులాలు ఇప్పుడు అక్కడక్కడ నడుస్తున్నప్పటికీ వేళ్ల మీద తక్కువ. అయితే ఈ మారుతున్నటువంటి పరిణామ క్రమంలో చాలామంది ఈ గురుకులాలని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎప్పుడు మనం సనాతన ధర్మం అంటాం. సనాతనం అంటే ఎప్పుడు నూతనమైంది, ఎప్పటికప్పుడు సరిచేసుకొని ముందుకు వెళ్ళేది. చాలా సిద్ధాంతాలు ఏంటంటే మేము ఇట్లాగే అని చెప్పి ఇక వాళ్ళ మార్పులు చేర్పులు ఏముండవు. కానీ ఇక్కడ అలా చెప్పలా. ఎప్పుడు సత్యాన్ని అన్వేషించండి, సత్యం కొత్తగా ఉంటే దాని వైపు మారండి, ఎప్పటికప్పుడు మార్చుకొని మనల్ని సంస్కరించుకునే దిశగా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ గురుకులం గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ గురుకులంలో ఏం జరిగేది, రాముడి రాజ్యంలో కానీ సాధారణంగా కానీ అసలు గురుకులాలో ఏం జరుగుతుంది, గురుకుల విద్యా విధానం యొక్క గొప్పతనం ఏమిటి, దీని గురించి రెండు విషయాలు చెప్తాను. నిజంగా ఇది మాట్లాడుకోవాలండి. అంటే నవ్వుతూ గురుకులాలు ఎన్నున్నాయో వేళ్ల మీద లెక్కెట్టచ్చు అని చెప్తూ ఉన్నాం, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం అండి. మన భారతదేశంలో గురుకులాలు తగ్గిపోవడం అనేది చాలా డైజెస్ట్ చేసుకోలేని విషయం చెప్పాలి అంటే. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం కొన్నింటిని మార్చుకున్నాం, కానీ ఈ విద్యా వ్యవస్థను మాత్రం ఆ రోజు మార్చుకోలేకపోయాం. అప్పటి వరకు గత 200 సంవత్సరాలు కావచ్చు, ఇంకా 1000 సంవత్సరాలు కావచ్చు, పరాయి పాలనలో మనం ఉండి మనకు స్వాతంత్రం వచ్చింది అనుకున్నప్పుడు మన ఓన్ ఐడెంటిటీ ఏమిటి, మన ఓన్ మనలో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏమిటి అనే దాన్ని గుర్తించి అటువైపు మనం రాలేకపోయాం. సో దాని పర్యవసానంగా ఈరోజు విద్యా వ్యవస్థ కంప్లీట్లీ ఫెయిల్యూరా అంటే కాదు. ఎందుకంటే మనం ఐఐటి సెట్ చేసి ప్రపంచంలో మన వాళ్ళంతా చాలా బాగా రాణిస్తున్నారు. కానీ దీని ఎఫెక్ట్ ఇది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల ప్రపంచంలో భారతీయులు చాలా బాగా రాణించి వివిధ రకాల ఈ ఎంఎన్సీస్కి కావచ్చు, లేకపోతే ఇంకొక అనేక రకాల సైన్స్లో కావచ్చు, స్పేస్లో కావచ్చు, దానిలో అని కాకుండా అన్నింటిలో చాలా ముందుండి ఎందువల్ల ముందుకు వెళ్ళగలుగుతున్నారు, ఎలా సాధ్యం అవుతుంది ఇక్కడ అనేదాన్ని పరిశీలిస్తే మన పూర్వీకులు చేసినటువంటి తపస్సు యొక్క ఫలం. ఫర్ ఎగ్జాంపుల్ మా తండ్రి గారు కొన్ని కోట్లు సంపాదించి బ్యాంకులో ఉంచితే ఆయన పోయిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు నేను వాడుకుంటానికి నాకు వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా మన పెద్దలు, ఋషులు, మునులు వీళ్ళంతా ఎంతో సాధన చేసి వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ లోపల పూర్తిగా ఈ జ్ఞానాన్ని నింపుకొని ఆ లోపల నుంచి ఏదైతే ఉందో అది మనకి జీన్స్లో పాస్ అవటం ద్వారా ఆ నిర్వహణ కానీ, మేనేజ్మెంట్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, సైన్స్కి సంబంధించింది కావచ్చు, వీటన్నింటిలో మన వాళ్ళు బాగా ముందుండగలుగుతున్నారు. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐక్యూలో కూడా కనుక గమనించినట్లయితే చాలా బాగా ముందుండి, మీరు అమెరికాలో గమనించినట్లయితే ఇండియన్ ఆరిజిన్ పిల్లలు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఈ స్పెల్ బీస్లో కానీ అనేక రకాల ఈ ఈ కాంపిటీషన్స్లో చాలా ముందు ఉంటారు, ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. సో దీనికి కారణం ఏమిటి అంటే మన పూర్వం చేసినటువంటి ఋషులు, ఇంకా వాస్తవం చెప్పాలంటే మనకు గోత్రాలు అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కడికి సంబంధించిన వారు, ఎవరు ఏంటి. సో వాళ్ళ ద్వారా మనకి ఇంతకుముందు పెళ్ళిళ్ళప్పుడు కూడా అదే చూసేవాళ్ళు, 6 తరాలు ముందేంటి, 6 తరాలు లేకపోతే అటేంటి ఇటేంటి అని. సో ఇక్కడ విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏ సమాజమైనా నిర్మాణం చేయడానికి. సో రామరాజ్యంలో విద్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గురుకులాల్లో ఏం నేర్పించేవారు? వీటన్నింటినీ కలిపి మనం 2 రకాలుగా 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నట్లుగా చెప్పవచ్చు. 2 విధాలుగా విద్య జరిగేది. ఒకటి విద్య, రెండోది అవిద్య. సో విద్య అంటే ఓకే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్, మెటీరియల్ ఎడ్యుకేషన్, స్పిరిట్ అండ్ మ్యాటర్, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నదంతా మెటీరియల్ ఎడ్యుకేషన్. అంటే మెటీరియల్ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానం, అంటే ఈ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, ఈ మ్యాథమెటిక్స్, ఇవన్నీ ఏంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పరిశీలించి పరిశోధించి దాని యొక్క లక్షణాలు, స్వభావాలు, వీటన్నింటి గురించి తెలుసుకునేది మనకి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో అవుట్ సైడ్ ఎడ్యుకేషన్. బట్ మనకి గురుకులాల్లో అసలు ఎడ్యుకేషన్ అనేది, ఆ విద్య అనేది ఇన్సైడ్ ఎడ్యుకేషన్తో మొదలయ్యేది. అసలు ఇన్సైడ్ అవుట్ సైడ్ ఏంటి? ఇప్పుడు మనిషి ఉన్నారు, ఒక మనిషి ఉన్నారు అంటే ఆ లోపల స్పిరిట్ ఉంది కాబట్టి ఈ బాడీకి, ఈ మెటీరియల్కి మనకు వాల్యూ ఉంది. స్పిరిట్ పోయిన రోజు ఏం వాల్యూ లేదు. ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా మనం ఎక్కువగా ఈ మ్యాటర్ గురించే మాట్లాడుతున్నాం కానీ ఈ స్పిరిట్ గురించి లేదు. సో దాని పర్యవసానం ఏమవుతుంది? ఇప్పుడు మనకి స్ట్రెస్, సూసైడ్స్, రిలేషన్షిప్స్ బాగా లేకపోవటం, గొడవలు, మితిమీరిన అహంకారాలు, ప్రతి చిన్నదానికి ఊరికి అట్లాగే డిస్టర్బ్ అయిపోయేది. వీటన్నింటి వల్ల మనిషి బ్రతుకు అనేది దుఃఖం ఎక్కువ పెరిగిపోతూ ఉంది. సఫరింగ్ అనేది పెరిగిపోయింది. మనకి లగ్జరీస్ అన్నీ బాగా పెరుగుతాయి మన చుట్టూ, దాని ద్వారా కొంత ఏదో సుఖం వస్తుంది కానీ ఆనందం అనేది లేనటువంటి పరిస్థితి. కోట్లు ఉంటాయి, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, ఎంతో సంపాదించాము, సంపాదించిన తర్వాత ఎలివేటర్ పెట్టి అంతా లోపల ఇంట్లోనే ఇక్కడి నుంచి అక్కడికే ఈ లిఫ్ట్లు పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది? అటు ఇటు కథలు లేకుండా వీల్ చైర్లో 4 మోసుకెళ్ళటంలోనా, లేకపోతే 10 కిలోమీటర్లు నడవగలిగే శక్తి ఉన్నప్పుడు. నిజంగా మనం అభివృద్ధి చెందుతున్నాము, బాగా విద్యావంతం అవుతున్నాము అన్నప్పుడు, నేను ఎక్కువ సంపాదించినప్పుడు, ఎక్కువ అన్నిటిని నా దగ్గర చేర్చుకున్నప్పుడు నేను మోర్ హెల్దీగా ఉండి, మోర్ హ్యాపీగా ఉండి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలా? లేదంటే ఎక్కువ సఫరింగ్, ఎక్కువ ఇబ్బందులు నాకు నేను గురి చేసుకొని జీవితాన్ని ఇంకా కష్టంతో, లేకపోతే పర్పస్ ఏంటో తెలియకుండా అయ్యో ఏమైంది, అయ్యో ఇదేంటి అనే విధంగా జీవితం వెళ్ళాలా? సో హ్యాపీగా ఉండాలి. సో గురుకులంలో నేర్పించేది ఏంటంటే ఫస్ట్ ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ద్వారా ఫస్ట్ నీ మనసు ఏంటి, చిత్తం ఏంటి, అహంకారం ఏంటి, లేకపోతే లోపల మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని చెప్పి మనకి శంకరాచార్య చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు దాని గురించి చాలా రకాలుగా. సో ఈ విధంగా ఆ స్పిరిట్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇచ్చున్నారో అప్పుడు వీళ్ళకి పరిపూర్ణత్వం, ఒక కంప్లీట్నెస్ రావటం ద్వారా జీవితాన్ని మన పూర్వీకులంతా చాలా ఆనందంగా జీవించారు అని మనం చెప్పుకోవచ్చు. సో గురుకులంలో ఫస్ట్ టీచ్ చేసేది అయితే స్పిరిచువల్ ఎడ్యుకేషన్, దాంతో మొదలవుతుంది. కరెక్ట్. పునాది అనేది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి పడుతుంది. కరెక్ట్. అయితే ఇప్పుడున్న గురుకులాల్లో ఎలాంటి విధి విధానాలు పాటిస్తున్నారంటే ఇప్పుడు పిల్లలకి? రైట్, ఓకే. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవటానికి ముందు అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే దాని గురించి మనం చర్చించుకోవాలి. అవునండి. సో ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ, మీరు గురుకులం అంటున్నారు, వాస్తవానికి గురుకులాలు లేకపోతే ఈవెన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్, ఇప్పుడు గురుకులం అని పేరు పెడతారు కానీ దానిలో అగైన్ సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ ఏదో నేర్పించేటువంటి పరిస్థితి. ఈ సిలబస్కి నేను వ్యతిరేకం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ గురుకులం అని పేరు పెట్టుకొని ఆ స్పిరిట్ ఎడ్యుకేషన్ లేకుండా ఏదైతే ఉందో, ఆ మానవ విలువలు వీటి గురించి ఏదైతే లేకుండా ఏదైతే ఉందో అది తప్పని చెప్పేసి నేను అంటూ ఉంటాను. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం కొంచెం చర్చించుకోవాలి. ఇప్పుడు మనకి 1790 ఆ టైంలో చిన్న ఎగ్జాంపుల్, ఆ టైంలోనే ఈ బ్రిటన్లో ఒక మ్యాగజైన్, ఇప్పుడు మనకి చాలా రకాల మ్యాగజైన్స్ ఉన్నాయి రైట్. ఈ మ్యాగజైన్స్ అట్లా ఒక మ్యాగజైన్ అక్కడ స్టార్ట్ అయింది, అది మెడికల్ రిలేటెడ్ ఒక మ్యాగజైన్ అనమాట. సో దానిలో ఒక ఆర్టికల్ వచ్చింది,
1794 ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే. ఓకే. ఇది మనకి బ్రిటిష్ లైబ్రరీలో కూడా దొరుకుతుంది ఈ డాక్యుమెంట్ సెర్చ్ చేస్తే. ఆ ఆర్టికల్లో సారాంశం ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక ఐ థింక్ టిప్పు సుల్తాన్ ఈ యుద్ధం జరిగే టైంలో ఒక బ్రిటిష్ సైనికుడి యొక్క ముక్కు కట్ చేస్తారు. కట్ చేసి ఆయన వస్తూ ఉంటే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి పూనాలోనే ఆ స్ట్రీట్లో ఆయన నడిచి వస్తూ ఉంటే, ఆయన ఇబ్బంది పడతా ఉంటే, అక్కడ ఒక కుమ్మరి దాన్ని చూసి ఆయన పిలిచి ఆయన ముక్కుని మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి అంటిస్తారు. ఆయనకి ముక్కు దాదాపుగా ఇంతకుముందు ఎలా ఉందో దాదాపుగా చూచాయిగా అలాగే ఉండేటట్టు ముక్కుని తీసుకొచ్చి పెడతారు. అంటే ఈ పైన ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ముందుకు తీసుకొచ్చి దాన్ని చక్కగా సెట్ చేస్తారనమాట. అది సుశ్రుత సంహితలో మనకి దీని డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి అసలు ఈ శస్త్రచికిత్సకి సంబంధించి. మనకి ఫాదర్ ఆఫ్ సర్జరీ ఎవరు అంటే సుశ్రుత అని కూడా చెప్తారు మనకి. సో అంటే అక్కడ ఇది చేసిన తర్వాత సూపర్ సక్సెస్ఫుల్. అదే టైంలో అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు. దీన్ని చూసి వాళ్ళు ఎప్పటి నుంచో చేయడానికి ట్రై చేస్తా ఉంటే అది ఇన్ఫెక్షన్స్ రావటమో ఇంకోటో అయి సక్సెస్ అవటం లేదు. ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ అధికారికి తెలిపి ఇది నిజమా కాదా అని వెరిఫై చేసుకొని తెలుసుకున్నారు. అంటే దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది, ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళని అర్థం అవుతుంది? మహామహులు. ఒక కుమ్మరి మామూలుగా సాధారణంగా రోడ్డు మీద పని చేసుకునే ఆయనే ప్లాస్టిక్ సర్జరీ చేయగలిగాడంటే ఎంత నాలెడ్జ్ ఇక్కడ ఉంది, ఎంత స్కిల్ అనేది ఇక్కడ ఉంది, ఎక్స్ట్రాడినరీ స్కిల్ దాని గురించి. అయితే ఇది ఈ ఒక్క అంశంలోనే కాదు, అనేక అంశాల్లో. మీరు ధాతు శాస్త్రం తీసుకోండి, మెటలర్జీకి సంబంధించి. ఇప్పుడు కూడా మనకి ఐరన్ పిల్లర్ తుప్పు పట్టకుండా ఉంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి అయినా కానీ మనకి. సో ఆ తర్వాత ఈ క్లాత్ సంబంధించి గార్మెంట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, మంచి నేత అనేది ఇక్కడే జరుగుతూ ఉండేది. తర్వాత ఆర్టిస్టిక్ థింగ్స్, మన టెంపుల్స్ కనుక మీరు చూస్తే ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా చేత్తో ఆ రోజు మీరు అట్లాంటి టెంపుల్స్ కట్టాలి అంటే మీకు మ్యాథమెటిక్స్లో ఎంతో ప్రావీణ్యం ఉండాలి, ఇంజనీరింగ్లో ఎంతో ప్రావీణ్యం ఉండాలి. ఆ తర్వాత ఎన్నో రకాల అంశాలు తెలిస్తే కానీ మీరు దాన్ని చేయలేరు. అంటే వేల సంవత్సరాల క్రితమే అటువంటి వాటిని ఇక్కడ నిర్మించగలిగారు అంటే ఇక్కడ ఎంత గొప్ప నిపుణులు, ఎంత నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే ఇప్పుడు మోసగా అట్లీస్ట్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి పర్వాలేదమ్మా. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎవరో ఫారినర్ ఏదో చెప్తే అది గొప్ప, సో మనం వాళ్ళని కోట్ చేయాలా. మనం వేదాల నుంచో ఉపనిషత్తుల నుంచో ఏదో ఇట్లా వీళ్ళు చెప్పారు, ఈ ఋషి ఇట్లా చెప్పారు అంటే ఇదంతా చెత్త పనికిరాదు తీసే. వాళ్ళు ఏదో చెప్తే అబ్బా ఇది వండర్ఫుల్, గ్రేట్, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్ అని చెప్పేసి వాళ్ళని కోట్ చేసే పద్ధతి. సింపుల్గా చెప్పాలి అంటే మన వాళ్ళు మంచి చెప్తే అది మూఢనమ్మకం, బయట దేశం వాళ్ళు చెప్తే అది సైన్స్ని పాటిస్తారు, సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు, అంతే. వండర్ఫుల్ కదా. అయితే ఇదంతా ఎలా జరిగింది అంటే ఈ 19th సెంచరీలో ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు, అంతకు ముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నంబర్ సిస్టమ్ మనకి ఆర్యభట్ట దగ్గర నుంచి ఆయన చక్కగా ఈ నెంబర్ సిస్టమ్ అంతా ఇచ్చారు. అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ నెంబర్ సిస్టమ్స్ కావచ్చు, చాలా ఇండియనైజ్డ్ నాలెడ్జ్ అంతా కూడా మనకి ఫస్ట్ అరబ్ వెళ్ళింది. ఆ ట్రేడ్ వల్ల కావచ్చు, ఇంకోటి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా భారతదేశం ఉండేది కాబట్టి అప్పుడు ఆ అరబ్ నుంచి ఆ తర్వాత యూరోప్లోకి ఆ విధంగా ఎంటర్ అయింది. ఎస్పెషలీ 18th and 19th సెంచరీలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న టైంలో ఫస్ట్ వాళ్ళు బాగా దెబ్బ కొట్టింది ఎక్కడ అంటే మన స్కిల్స్ మీద. ఈ రోజు ఉన్నటువంటి మైండ్ సెట్, ఈ జాబ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ కలోనియల్ ఇంపాక్ట్ నుంచి వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేశారు, మన దగ్గర ఉన్నటువంటి చేతి వృత్తులు, ఈ సెల్ఫ్ సఫిషియన్సీ, అదే మనకు గ్రామాలకు సంబంధించి అక్కడ అన్నీ దొరికాయి. మనం బయట నుంచి ఏది తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. నేతలు వేసేవాళ్ళు, కొమ్మర్లు వాళ్ళు, ఈ పాత్రలు తయారు చేసేవాళ్ళు, లేకపోతే అందరూ ఇది వివిధ కులాలుగా వివిధ వర్గాలుగా. ఇప్పుడు అనుకుంటున్నట్టు ఏదో వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది అక్కడక్కడగా ఉన్నప్పటికీ అదే నిజం కాదు వాస్తవానికి. అన్ని సమాజాల్లో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, కొంచెం అన్నీ ఉంటాయి, సరి చేసుకుంటా ఉండేది. ఆ మాటకు వస్తే మనం 12th సెంచరీలోనే రామానుజాచార్యులు వచ్చి ఆ టైంలో అయ్యా బాబు శూద్రుడు ఎవరు లేరు, లేకపోతే బ్రాహ్మణుడు ఎవరు లేరు, ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుందో వాళ్ళే బ్రాహ్మణులు, శూద్రులను నెత్తి మీద పెట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్ళి అందరూ సమానమే అని ఆ రోజే చెప్పారు. మరి
ఇంకా దానికంటే ముందు వెళ్తే మనకి ఉపనిషత్తుల్లో ఉంది, వేదాల్లో ఉంది, ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు కూడా జన్మనే జాయితే శూద్ర అంటారు. పుట్టినప్పుడు అందరూ శూద్రులే, వాళ్ళ లక్షణాలు, వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళ కులాలు వీటిని బట్టి ఆ కులం అనేది ఇవ్వటం అనేది ఉంటుంది అనేది ఆ యాంగిల్లో చూడాలని. కాబట్టి కానీ నువ్వేదో పలానా కులంలో పుట్టావు కాబట్టి, లేకపోతే వీళ్ళకి పుట్టావు కాబట్టి నువ్వు ఇట్లాగే అనేది లేదు. ఈరోజు ఆ కులాలన్నీ ఏమైనాయి అంటే ఇప్పుడు అంటే ఆ చేతి వృత్తుల ద్వారా ఆ కులాలు వచ్చినాయి. ఈరోజు అన్ని పనులు అందరూ చేస్తున్నారు. ఇంకా దాన్ని మనం తల్లో వేసుకొని మేము తక్కువ లేకపోతే మేము ఎక్కువ అని ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే విషయానికి వస్తే ఇక్కడ ఈ 18th 19th సెంచరీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏం జరిగిందంటే ఒక 123 సాంస్క్రిట్ టెక్స్ట్ మనకి సైన్స్కి సంబంధించిన ఇవన్నీ యూరోపియన్ భాషల్లో కన్వర్ట్ చేశారు. ఓకే. అక్కడ ఇప్పుడు మనకి ఈ గురుత్వాకర్షణ గురించి ఎప్పుడో చెప్పున్నారు, మనం మాట్లాడుకునే దాని గురించి. పై వాల్యూ ఎప్పుడో ఇచ్చున్నారు, మ్యాథమెటిక్స్లో మాట్లాడుకునే దాన్ని. చాలా రకాల ఆవిష్కరణలు ఇక్కడ జరిగి ఉన్నాయి, ప్రతి దాని గురించి చాలా స్పష్టంగా మనకి. అయితే ఇవన్నీ ఏంటంటే ఈ మనకి ఈ శ్లోకాల రూపంలో ఉండే అన్ని ఎక్కువగా. దాన్ని ఎప్పుడైతే ఈ ట్రాన్స్లేషన్ జరిగిందో, అయితే దీనిలో ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. ఈ 16th 15th 16th 17th సెంచరీస్లో ఈ బేస్ని వీటన్నింటినీ కూడా కొంత వాళ్ళు అంతకుముందు అరబ్ ద్వారా ఎట్లయితే కొన్ని ట్రావెల్ అయ్యి మ్యాథమెటిక్స్ లేకపోతే ఫిజిక్స్ ఖగోళ శాస్త్రం వీటికి సంబంధించి ఏ విధంగా అయితే అటు వెళ్ళినాయో, అటు నుంచి యూరోప్ వెళ్ళినాయో, వాటిని యూరోప్లో కొంత పిక్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు ఇంకొన్ని ఆవిష్కరణలు చేశారు, మంచిగా ఉపయోగించారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఫుల్ ఎక్స్పోజర్, అంటే ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్స్ కంప్లీట్ యాక్సెస్ ఎప్పుడు వచ్చిందంటే ఈ 19th సెంచరీలో వాళ్ళు ఎప్పుడైతే మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఈ ట్రాన్స్లేషన్ జరిగిన వాటి ద్వారా వాళ్ళు ఇంకా ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ చేయటం కావచ్చు. అక్కడ ఆ టైంలో వాళ్ళకి అనుకూలించింది, సంపద సుభిక్షంగా ఉండింది. అన్ని దేశాల నుంచి ఇక్కడి నుంచి చాలా రెవెన్యూ మనకు చెప్తా ఉంటారు. ఒక లెక్కలో కనుక యూనివర్సిటీ వాళ్ళు, ఇది ఎక్కడ యూరోప్లోని యూనివర్సిటీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నది ఎంత అంటే ఈ రోజు ఉన్నటువంటి లెక్కలో చూడాలి అంటే $45 trillion. 45 ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ యొక్క పూర్తి సైజే $3 trillion. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాం, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ రకంగా చూసుకున్నట్టే చైనా, అమెరికా, సో ఎంత సంపద దోసుకెళ్లారో చూడండి. ఈ $45 trillion అంటే ఒక లెక్క, వాళ్ళు వేసిన లెక్కలు మనం వేసినవి కాదు ఇవన్నీ. సో అంత సంపద వాళ్ళకి అక్కడ ఆ టైంలో ఉండటం, దీని ద్వారా వాళ్ళు ఆ టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అవకాశం రావటం, కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా మనల్ని అందరినీ అట్లా మనకి 1835లో మెక్కాలే స్టేట్మెంట్ ఇదే చెప్తారు కదా, ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీవన్ హూ ఈజ్ ఎ థీఫ్ ఆర్ ఎ బెగ్గర్, సచ్ ఎ మోరల్ హై ఎడ్యుకేషన్ ఐ హ్యావ్ ఫౌండ్ అని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేసి ఇంగ్లీష్ అనేదే గొప్పది, ఇంగ్లీషు ఓ సుప్రీం అనేలాగా వాళ్ళ మైండ్ సెట్స్ తయారు చేయకపోతే మనం ఎప్పటికీ కూడా ఈ భారతదేశాన్ని మనం కాంకర్ చేయలేము అని చెప్పేసి అక్కడ మినిట్ ఇస్తారు. అంటే ఈయన ఇక్కడ మనకి ఇక్కడ అంటే అప్పుడు ఏమైంది అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నుంచి చాలా దోచుకొని వెళ్తా ఉన్నారు. ఎంత దోచుకొని వెళ్తున్నప్పటికీ ఇక్కడ సో ప్రాస్పరస్, ఇక్కడ సంపద అట్లాగే ఉంటా ఉంది, తరగట్లేదు. పీపుల్ అసలు వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా సమాజాలని ఇంతకుముందు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాల్లో పూర్తిగా స్థితిగతులు మార్చిపడేశారు. అక్కడ రిలీజియన్ మార్చడం కావచ్చు, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు వీటన్నిటిని పూర్తిగా మార్చి యూరోప్లో వాళ్ళది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రవేశపెట్టగలిగారు, సక్సెస్ అయ్యారు. సో వీళ్ళు ఎంత సంపద తీసుకెళ్ళినప్పటికీ, ఏం చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వదలట్లేదు, ఇక్కడ ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళకి అలీం కానీ ఇది అంటాం కదా, ఇక్కడ పల్స్ ఏంటనేది వాళ్ళకి అసలు వాళ్ళకి అంతు చిక్కల. ఇక్కడ జనాల నాడేంటి, వీళ్ళు ఎవరి మాట వింటారు, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ కథ ఏంటి, వీళ్ళ యొక్క గ్రేట్నెస్కి ఆ మూల కారణం ఏంటి, వీళ్ళ గొప్పతనానికి, వీళ్ళ సంపదకు మూల కారణం ఏంటి అని చెప్పి అప్పుడు ఒక కమిషన్ పంపిస్తారు, ఆ మెక్కాలే కమిషన్. దాదాపు ఇది 600-700 మంది అక్కడి నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ కాశ్మీర్ నుంచి అక్కడ పై వరకు మొత్తం పూర్తిగా లెంత్ అండ్ బ్రెడ్త్ పూర్తిగా సర్వే చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సమాజ స్థితిగతులు ఏమిటి, ఇక్కడ ప్రజలు ఎవరి మాట వింటున్నారు ఏంటి, అసలు దీని గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత
ఇదంతా అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడడానికి వాళ్ళ పార్లమెంట్లో లండన్లో ఒక 1 minute నీకు ఇస్తామయ్యా, నీ సర్వే ఒక రిపోర్ట్ చెప్పని చెప్తారు. ఓకే. ఈ మెక్కాలి అప్పుడు మొదలు పెడతారు 1 minute ఏం చెబుతాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అప్పుడు చెప్తారు ఐ హ్యావ్ ట్రావెల్డ్ లెంత్ అండ్ బ్రెడ్త్ అక్రాస్ ఇండియా. నేను భారతదేశం పూర్తిగా జల్లెడ పెట్టాను. అక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాళ్ళ యొక్క విద్యా విధానం. ఓకే. అక్కడ ఏం విద్యా విధానం ఉంది? గురుకుల విద్యా విధానం. సో వీళ్ళు ఎవరి మాట వింటున్నారు అంటే గురువుల మాట వింటున్నారు. స్కిల్ అంతా ఎక్కడ ఉంది అంటే గురుకులంలో ఉంది. ఎందుకు వీళ్ళు చాలా ప్రాస్పరస్ గా లేకపోతే ఇండిపెండెంట్ గా ఇట్లా ఉండగలుగుతున్నారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గురుకులాలు. సో దీన్ని అన్లెస్ ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కనుక మనం బ్రేక్ చేయకపోతే మనం భారతదేశాన్ని ఎప్పటికీ మన చేతుల్లోకి తెచ్చుకోలేము అని చెప్పి ఆయనకు ఇచ్చిన 2 minutes కాస్త ½ hour ఇది రోజులు దీని గురించి, ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి విధానాల గురించి చాలా రోజులు ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ఓకే. సో దాని తర్వాత వీళ్ళు సిస్టమేటిక్గా ఫస్ట్ గురుకులాలన్నింటినీ బంద్ చేపిస్తారు. గురుకుల విద్యా వ్యవస్థ ఉండకూడదు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పి విభజన, డివైడ్ అండ్ పాలసీ, డివైడ్ అండ్ రూల్ ఉంది కదా. ఈ నిదానంగా ఈ క్యాస్ట్ని ఇన్ఫ్యూజ్ తీసుకొస్తారు. మీరు ఎక్కువ మీరు తక్కువ, మిమ్మల్ని ఇట్లా చేస్తారు, మీకు వేదం చెప్పట్లేదు, లేకపోతే మీకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి ఆ డిస్క్రిమినేషన్ అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఆ విడగొట్టడం మొదలు పెడతారు. మొదలుపెట్టి ఇది అప్రాప్రియేట్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి ఈ గురుకులాలన్నింటినీ ఫోర్స్ఫుల్గా మూసేపిస్తారు. ఇన్ని దారుణాలు జరిగినాయి అంటే ఆ టైంలో ఎవరైతే ఈ గురుకులాన్ని మూసేయకుండా కంటిన్యూ చేస్తున్నారో వాటన్నిటిని తగలబెట్టించారు, కొట్టించారు, చంపారు, అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఏది చేసైనా సరే గురుకులాలు ఉండకూడదు. దాని ప్లేస్లో తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఇప్పుడు గురుకులాల్లో ఏముంటుంది అంటే మనకు చెప్పాం దాదాపు 72 కళలని, లేకపోతే 64 వీటిని గురించి, ఈ ధాతు శాస్త్రం కానీ, లేకపోతే ఖగోళ శాస్త్రం కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, ఆయుర్వేదం కానీ, లేకపోతే మనకి డే టు డేలో ఉపయోగించే ప్రతి దాని గురించి చక్కగా చాలా డీటెయిల్డ్గా చాలా డెప్త్గా ఉండేది వీటన్నిటి గురించి. అక్కడ దాకా వస్తే మనం తక్షశిల యూనివర్సిటీ గురించి మాట్లాడాలి కదా. 600 BC అని వీళ్ళు చెప్తారు, వాస్తవానికి అది తప్పని, ఇంకా అది 3000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది అని చెప్పేసి. ఆ రోజుల్లోనే 10,000 మంది 20,000 మంది విద్యార్థులు తక్షశిల విద్యాలయానికి ప్రపంచం నలుమూలల నుంచి, ఇటు చైనా నుంచి, అటు మిడిల్ ఈస్ట్ నుంచి, అటు నుంచి ఇటు నుంచి, ఇక్కడ అక్కడ అని కాకుండా అందరూ అక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. అది యూనివర్సిటీ. అక్కడ చాలా విద్యలను అభ్యసించి, ఇది మనం చెప్తున్నది కాదు, ఏ విధంగా ఇది బయటకు వచ్చింది అంటే ఇక్కడికి ఎవరైతే వచ్చి నేర్చుకొని వెళ్ళారో వాళ్ళు వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాశారు, వాళ్ళు రచించిన వాళ్ళ లైఫ్ టైంలో ఏదైతే ఉందో. సో ఇక్కడ ఏం నేర్చుకున్నాము, ఏం జరిగింది, ఎంతమంది ఉండేవాళ్ళు, ఏం కథలు ఉండేవి అనేది వాళ్ళు చెప్తే ఆ విధంగా దొరికినటువంటి ఆధారాల ద్వారా ఓహో ఒకప్పుడు మనకి తక్షశిల విద్యాలయం ఉండింది అని చెప్పి దాన్ని లొకేట్ చేయటం, లేకపోతే అక్కడ ఈ రూయిన్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. అంటే ఇప్పుడు మనం విద్య కోసం అమెరికా, లేకపోతే లండన్, లేకపోతే ఆస్ట్రేలియా ఎట్లా పరిగెడుతున్నామో ఒకప్పుడు విద్య కోసం ప్రపంచం నుంచి విద్యార్థులంతా మన దేశానికి వచ్చేటువంటి పరిస్థితి, అక్కడ నేర్చుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ఎప్పుడైతే దాడికి గురైందో అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ మొత్తం తగలడిపోవటానికి 6 నెలలు సమయం పట్టింది. అంటే మీకు అక్కడ ఎంత నాలెడ్జ్ వాటిల్లో మరి ఇది చేసి ఉంటుందో చూడండి. ఎప్పుడైనా కానీ అటాక్ జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు అటాక్ ఎక్కడ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ మన టెంపుల్స్ మీద. ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా టెంపుల్ కేంద్రీకృతంగా ఉండేది. నెక్స్ట్ మనకు విద్యాలయాల మీద, గురుకులాల మీద. ఎందుకంటే దానికి అనుబంధంగానే ఉంటుంది జనరల్గా ఇదంతా కూడా. వీటి మీద బాగా దాడి చేసేవాళ్ళు. అంటే ఏంటి, టెంపుల్ అంటే అడ్మినిస్ట్రేషన్ అవుట్, విద్యాలయాలు అంటే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ అవుట్. ఈ రెండు పోతే మనుషులు వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండరు, వాళ్ళని నడిపించే వాళ్ళు ఉండరు, ఇది ఉండదు. ఈ విధంగా దాడి చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆ తర్వాత ఎవరైతే నేర్చుకొని లేకపోతే అక్కడ ఈ పొందుపరిచి దీని గురించి చెప్పారో దాని గురించి తీసుకొని ఈరోజు మనం మాట్లాడే పరిస్థితి. అటువంటి విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఒకటి కాదు. మనం నలంద గురించి మాట్లాడవచ్చు, మనకి సౌత్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. మద్రాస్ ప్రెసిడెన్సీలోనే 150,000కు పైగా యూనివర్సిటీస్ ఉండేయని వీళ్ళు చెప్పిన లెక్కలు. ప్రతి గ్రామంలో కూడా ఎడ్యుకేషన్ చాలా పుష్కలంగా అవైలబుల్గా ఉండేది. మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండేది, నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉండేది, తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉండేది. అన్ని రకాల విద్యలు ఇక్కడ అందుబాటులో ఉండేవి. అంత బాగా నేర్చుకొని ఆ తర్వాత
అంటే ఇప్పట్లో మనకి సర్టిఫికేట్, ఇప్పుడు మనకి సర్టిఫికేట్ సిస్టమ్ ఉంది, ఇంతకుముందు మనకి సర్టిఫికేట్ సిస్టమ్ కాదు. గురువు ఆచార్యుడు అంటే ఆచార్య అంటే స్కిల్ఫుల్ పర్సన్, ఆచరిస్తూ ఆయన నేర్పించేటువంటి వ్యక్తి. ఆచార్యుని సమక్షంలో విద్యార్థి నేర్చుకున్న తర్వాత దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో పిల్లలు గురుకులానికి వస్తారు. అప్పటి నుంచి నెక్స్ట్ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చేసి మనకి గురుకులంలో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు లైవ్ ప్రాక్టికల్గా నేర్చుకునేవాళ్ళు. ఆ గురువు దగ్గర సేవ చేస్తా, ఇప్పట్లో అనుకుంటున్నట్టు ఏదో లక్షల ఫీజు అనేది కాకుండా కంప్లీట్గా గురువుకి ఇచ్చాము అంటే గురువుకి ఇచ్చాం. అయితే గురువుకి సమాజం అంతా సపోర్ట్ చేసేవాళ్ళు గురుకులాలకి. ఇప్పట్లో లాగా ఫీజులు ఉండేది కాదు, రాజు సపోర్ట్ చేసేవాడు. కొన్ని గ్రామాల రెవెన్యూ, తక్షశిల విశ్వవిద్యాలయానికి 600 గ్రామాల రెవెన్యూ అక్కడికి వెళ్ళేదంట అది నడిపించడానికి. సో ఈ గురుకులాలు ఏవైతే ఉండేవో వీటిని అందరూ భుజాల మీద తీసుకొని ఆ మంచి విద్య కోసం అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు ఆ టైంలో. సో గురుకులంలోకి వచ్చేటువంటి విద్యార్థి ఈ 12-16 సంవత్సరాల సమయంలో దాదాపు ఒక 10 నుంచి 12 విషయాలలో పూర్తిగా స్కిల్ఫుల్ అయి పూర్తిగా నేర్చుకుని బయటికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈరోజు మనం ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాం, లైక్ 22 ఇయర్స్ 23 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బాబు నువ్వు సివిల్ ఇంజనీర్ ఈ పని చేయగలవా అంటే తెలుసు పరిస్థితి ఏంటి అనేది. లేదు ఇంకో ఇంజనీర్, బాబు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలవా, లేకపోతే నువ్వు మెకానికల్ ఇంజనీర్ ఈ పని చేయగలవా అంటే తక్కువలో తక్కువ అంటే మళ్ళీ 1-2 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అక్కడేం చెప్పారు, ఇంజనీర్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చాం. అంటే ఇదేంటంటే మన విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ బోగస్ సర్టిఫికేషన్. ఏంటి, నీకు తెలియపోయినా కానీ తెలుసు అని మేము మీకు సర్టిఫికేట్ ఇస్తాం. ఇంజనీర్ అని సర్టిఫికేట్ ఇచ్చారు కానీ వాడికి తెలియదు విషయం. అప్పుడు అలా ఉండేది కాదు. అక్కడ ఉన్నాడు అంటే పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఆచార్యుడు చెప్పేవాడు, బాబు నీకు ఇంకా టైం ఉంది, నువ్వు ఇంకా బయటికి వెళ్ళటానికి లేదు, ఇంకా నేర్చుకోవాలి, వయసుతో పని లేదు. లేదు నీకు పూర్తిగా వచ్చింది అంటే నీకు పూర్తిగా వచ్చింది, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక ఆ తర్వాత ఇక్కడ గురుకులంలో ఏదైతే నేర్చుకున్నారో దాన్ని చేస్తా, ఆ సేవలు అందిస్తా. ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎక్కువగా ఉండేది, సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పట్లాగా ఎవరో నాకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తేనే నేను చెయ్యాలి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి అసలు దాని గురించి తక్కువ. సో ఈ విధంగా అక్కడ కంప్లీట్గా నేర్చుకునేవాళ్ళు, నేర్చుకునేటువంటి అంశాన్ని ఏదైనా కానీ ఈ విధంగా నేర్చుకుంటా. వీటితో పాటు ఇందాక అనుకున్నట్టు స్పిరిట్ ఎడ్యుకేషన్. సో అక్కడ 2 రకాల విద్యలు ఉంటాయని ఇందాక అనుకున్నాం, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, మెటీరియల్ ఎడ్యుకేషన్. మెటీరియల్గా ఇవన్నీ నేర్చుకుంటానే సైమల్టేనియస్గా ఇప్పుడు మనకి ఈ గురుకులాల్లో కూడా స్థాయిలు ఉంటాయి రకరకాలుగా. సో దీనిలో వేదం నేర్చుకునేవాళ్ళు, ఉపనిషత్తులు నేర్చుకునేవాళ్ళు, వేదాంతం గురించి నేర్చుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే 3 రకాల ఫిలాసఫీలు ఉన్నాయి మనకి, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, లేకపోతే రకరకాల ఫిలాసఫీస్. ఈ అఫ్ కోర్స్ మనకి ఈ 8th 9th సెంచరీ నుంచి మనకి బాగా ఇవాల్వ్ అయినాయి అనుకోండి. వీటన్నిటి గురించి చాలా నేర్చుకునేవాళ్ళు. మరి ముఖ్యంగా బాగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సంస్కృతం. ఎందుకంటే మనకున్నటువంటి జ్ఞానం మొత్తం కూడా సంస్కృతంలోనే సంక్షిప్తం చేయబడింది. సంస్కృతాన్ని, గ్రామర్ని బాగా నేర్పించేవాళ్ళు. ఆ గ్రామర్ ద్వారా మనకి భాషలో పాండిత్యం వచ్చేది, కవిత్వం వచ్చేది, లేకపోతే రచనలు వచ్చాయి. దాని ద్వారా ఆర్ట్స్, దాని ద్వారా అంటే మీరు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ విధంగా అది నైస్లీ ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అనేది. సో ఇంత అద్భుతంగా ఆ రోజు విద్యా వ్యవస్థ అనేది నడుస్తూ ఉండేది. ఈ స్పిరిట్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు అంటే ముఖ్యంగా చెప్పగలిగేటువంటి అంశం ఏమిటంటే, బాబు నువ్వు ప్రపంచంలో ఏదైనా చెయ్యి, ఎంతైనా సంపాదించు, ఎక్కడికైనా వెళ్ళు, ఆనందం అనేది నీ లోపల మాత్రమే దొరుకుతుంది. ఆ భగవంతుడు నీ లోపలే ఉన్నాడు, ఆత్మారామ అంటారు, నీ లోపలే ఉన్నాడు. దాన్ని దర్శించేటట్లు నువ్వు ఉండు. ఫస్ట్ నీ ఆత్మ గురించి, నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకో, నీ లోపలికి ప్రయాణం చెయ్యి. అక్కడ నీకు కావాల్సింది నువ్వు వెతుకుతుంది అక్కడ దొరుకుతుంది. నువ్వు ఇక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో ఏదో విధంగా, ఇది ఎట్లా ఉంటుందంటే మనిషికి బాగా ఆకలి అవుతుంది, ఇక్కడే పక్కనే పంచభక్ష పరిమాణాలు అన్నీ ఉన్నాయి, కానీ దీని గురించి మనం ఇక్కడ దీన్ని పట్టించుకోకుండా దీన్ని వదిలేసేసి ఎక్కడో లేని దానికోసం వెతుకుతా పరిగెడతా ఉంటాం. అట్లాంటి వాళ్ళు ఏమంటాం మనం, మూర్ఖులు అంటాం. అసలు అదేవిధంగా హ్యాపీనెస్ కోసం లేకపోతే ఆనందం కోసం ఏదో ఒక ప్రశాంతత కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తా ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఈ మందని ఆ మందని, ఈ పార్టీ అని ఆ పార్టీ అని, ఈ టూరు ఆ టూరు, లేకపోతే డ్రగ్స్, ఇంకోటి అది ఇది, ఇన్ని చేసినా కానీ ఎక్కడో ఏదో వెళితే ఏదో అందనిది. అది ఎక్కడుంది, నీ లోపల ఉంది. నువ్వు ఇక్కడ దీన్ని వదిలేసి ఏదో పట్టుకోవాలని అందం దానికోసం వెళ్తున్నావు అంటే ఫూలిష్నెస్ బాబు.
నువ్వు నీ లోపల స్థిరంగా సెటిల్ అవ్వు. ఆత్మవాన్, అదే నువ్వు పూర్తిగా నీ లోపల ఆత్మను ఎరింగిన వాడివే, తెలుసుకున్న వాడివే. నీ పనుల్ని అక్కడ వచ్చినటువంటి సంతోషం, ఆనందం ద్వారా ఈ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని చెయ్యి. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నువ్వు ఏదో నేను లూజ్ అయిపోయాను, నాకేదో దొరకలేదు, నా జీవితంలో రాలేదు అనేటువంటి రిగ్రెట్స్ లేకుండా నువ్వు ఏం చేసినా కానీ హ్యాపీగా ముందుకెళ్తా ఉంటావు. నీ జీవితానికి ఒక పరిపూర్ణత అనేది వస్తుంది అని చెప్పి ఈ స్పిరిట్ ఎడ్యుకేషన్లో ఆ ఎసెన్స్ అనేది ఉండేది. మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇక మనం రోజులు చెప్పుకుంటానే ఉండొచ్చు. అక్కడ ఏం చెప్పారు చెప్పచ్చు. అయితే ఒకప్పుడు మన విద్యా విధానం ఎలా ఉండింది, మన ఇంపార్టెన్స్ గురించి, మన విద్యా విధానం యొక్క గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.